ఫ్రాంటైర్ టెక్నాలజీస్ ఇంకొక డెఫినేషన్ ఇంకొంచెం దీన్ని డీటెయిల్గా చెప్పుకుంటున్నాను చూడండి. రిఫర్స్ టు ద కటింగ్ ఎడ్జ్ అండ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ దట్ ఆర్ దట్ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ది సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రెసెస్. ప్రస్తుతము వస్తున్నటువంటి అత్యున్నతమైన శక్తివంతమైన వివిధ రంగాల్లో వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి సాంకేతికతను మనం ఫ్రాంటైర్స్ టెక్నాలజీస్ అనొచ్చు. ఇంకొక డెఫినేషన్ చూద్దాం. ఫ్రాంటైర్స్ టెక్నాలజీస్ ఆర్ రిఫర్ టు ద లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ ద టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఆఫెన్ రిప్రజెంటింగ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్నోవేషన్స్. అన్ని డెఫినేషన్స్ ఇవి ఒకటే చెప్తున్నాయండి. ఏ రంగంలోనైనా వచ్చినటువంటి అత్యున్నత గొప్ప లేదా మానవుడికి ఉపయోగపడే లేదా ప్రస్తుత సమస్యలను దూరం చేసేటటువంటి సాంకేతికతలనే మనం ఎమర్జింగ్ ఫ్రాంటైర్ టెక్నాలజీస్ అన్నాం అన్నట్టు. సో లేదా ఫ్రాంటైర్ టెక్నాలజీస్ అన్నాం అన్నట్టు. ఎమర్జింగ్ అంటే ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి. ఎమర్జింగ్ అనే పదం తీసేస్తే ప్రతి దగ్గర మనకేం కనిపిస్తుంది? ఫ్రాంటైర్ టెక్నాలజీస్ అనే పదం కనిపిస్తుంది. అంటే ఏ రంగంలోనైనా కానీ సో నూతనంగా కొత్త రకంగా శక్తివంతమైన అత్యున్నతమైన సాంకేతికతను మనము ఫ్రాంటైర్ టెక్నాలజీస్గా పిలుస్తాం మనం. అవి మానవుడి యొక్క వివిధ సమస్యలను తీర్చడానికి ఉపయోగపడాలి లేదా ప్రస్తుత ప్రపంచ సమస్యలను తీర్చడానికి ఉపయోగపడాలి. ఇది మరి ఇవి ఏమేంటివి, ఏవే రంగాల్లో ఉంటాయి, ఇవి ఏమేంటివి అంటే వీటి లక్షణాలు ఏంటివి? ఫ్రాంటైర్ టెక్నాలజీ యొక్క క్యారెక్టర్స్, లక్షణాలండి. వీటి యొక్క లక్షణాలు ఏంటివి? దే ఆర్ ఎట్ ద లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ ప్రోగ్రెస్ వేరియస్ ఫీల్డ్స్. ప్రస్తుతము వివిధ రంగాల్లో ఉపయోగపడుతున్నటువంటి సాంకేతికతను మనం ఇక్కడ ఏమర్చుకుంటే ఫ్రాంటైర్ టెక్నాలజీస్ అనొచ్చు. అంటే అవి ప్రస్తుతము అనేక రంగాల్లో ఉపయోగపడాలి. ఉదాహరణకు చూడండి, ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ఉంది. మనం ఇప్పుడు అన్నిట్లో వాడుకుంటున్నామండి. ఫ్యూచర్లో సో టీచర్స్ రిప్లేస్గా ఏఐ వస్తుంది అంటున్నారు. అది కరెక్ట్ కాకపోవచ్చు, బట్ ఏఐ టీచర్స్ అయితే వచ్చేసారు. ఉదాహరణకు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, యాప్లో ఏఐ టీచర్ ఉంటుంది. మీరు మాట్లాడుతుంటే మీ తప్పుల్ని సరి చేసుకొని టీచరే చెప్తుంటుంది. ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏఐ టీచర్ రాదనుకోండి, బట్ సో కొన్ని ప్లేసులలో ఇక్కడ టీచర్స్ బదులుగా ఏఐ ఆధారిత టీచరు వచ్చేస్తుందండి. అంటే ఇక్కడ సో ఎడ్యుకేషన్ రంగంలో ఏఐ వచ్చింది. వాహనాల్లో, ఎలక్ట్రికల్ వాహనాల్లో ఏఐ వాడుతున్నారు. తర్వాత నెక్స్ట్ హెల్త్ అండ్ మెడిసిన్స్లో ఏఐ వాడుతున్నారు, రోబోటిక్స్లో ఏఐ వాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు అనేక రంగాల్లో వచ్చినటువంటి ఒక నూతన సాంకేతికత, అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నటువంటి ఒక నూతన సాంకేతికత